3,00,00,000 ఏకాదశులు చేసిన ఫలితాన్ని నీ ఖాతాలో వేసేస్తాను. ఎందుకో తెలుసా? 1 శరీరమును క్లేశపెట్టావు, 2 మనసును ఏకాగ్రతతో నిలబెట్టావు. కాబట్టి ఏం చేయాలంటే మార్చి 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 భగవత్ కథ యందు కూర్చోవాలి. మరి ఇక దేనికి లేవాలి? శరీర శోధన చేయడానికి, మూత్ర విసర్జన చేయడానికి లోపలికి వెళ్ళిన నీళ్లు లేవు, మల విసర్జన చేయడానికి లోపల వేసిన పదార్థం లేదు, ఇంకెందుకు లేవడం? కాబట్టి ఏకాదశి రాగానే కూర్చుంటే ద్వాదశి వచ్చాక లేదు. అయితే అప్పుడు అందులో ఏముంది? జాగరణ కూడా ఉందా? ఉందా లేదా? ఏకాదశి నాడు ఉపవాసం అంటే అన్నం తినకుండా పగట కూర్చోవడం అని మీకు ఎవరు చెప్పారు? జాగరణ కూడా ఉంది. మీరు నిద్ర కూడా విసర్జించాలి. ఎందుకో తెలుసా అండి? నిద్ర విసర్జించడంలో చాలా పెద్ద క్లేశం ఉంటుంది. 1 తినలేదు, 2 తాగలేదు, ఒక స్థితికి వచ్చేటప్పటికీ నిస్త్రాణ కొంచెం వస్తుంది.